చోరీ ఎప్పుడు జరిగింది వచ్చినది రావడంతోనే బిల్లు వందరగా ఉంది. అప్పుడే అనుమానం బట్టి మా కార్పొరేషన్కి తెలియజేయడం జరిగింది. వారు పోలీసు అధికారులతో సంప్రదించారు. వాళ్ళు దొంగలు లోపలికి ప్రవేశించి రాముల వారి, సీతమ్మవారి, లక్ష్మణుడి, ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహాలు ఎత్తుకుపోవడం జరిగింది. దాని తోడు గుడి వెనుక భాగంలో మల విసర్జన కార్యక్రమం చేశారు. అది చాలా దారుణం, అది చెప్పలేని పరిస్థితి. అది దేవాలయాలలో ఇటువంటి చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం. అయినా కరీంనగర్ పెద్దలు, అధికారులకు వినియోగించడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా మా రాముల వారిని మాకు అప్పగించే ప్రార్థన. అయ్యా అంటే ఇప్పుడు పొద్దున ఉదయం